తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చక్కగా దేవి శరన్నవరాత్రులు ఈ సంవత్సరం మనకి 11 రోజులు వచ్చాయి. ప్రతి సంవత్సరం కూడా 9 రోజులు చేసుకుంటూ ఉంటాము. అయితే ఈసారి 10 రోజులు 11 రోజులు చక్కగా చేసుకుని 11వ రోజు మనం విజయదశమి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదే దసరా. మరి ఈ రోజుకున్నటువంటి విశిష్టత, ప్రత్యేకించి ఈ రోజు శమీ పూజ కూడా చేస్తూ ఉంటాం. దానికి గల కారణం ఏంటి, అలాగే విజయదశమి రోజు ఉన్నటువంటి దేవి అవతారం యొక్క విశిష్టత, పూజ, అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, 10 రోజులు చక్కగా నవరాత్రులు కంప్లీట్ అయిపోయాక 11వ రోజు మరి విజయదశమి రోజు అమ్మవారి యొక్క అలంకారానికి ఉన్నటువంటి విశిష్టత గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ఆ రోజు మనం రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటాము. అయితే మనకి శాస్త్రాల్లో ఎక్కడా కూడా ఈ వస్త్రమే ధరింపజేయాలి అమ్మవారికి, ఈ యొక్క నైవేద్యమే పెట్టాలని ఎక్కడైతే లేదు. మనం ఏంటంటే ఒక చిన్నపిల్లకి మన ఇంట్లో ఒక పాపో బాబో ఉన్నాడు అనుకోండి, మనం ప్రేమతోనో ఒక మాతృత్వం అంటే తల్లిగానో తండ్రిగానో ఒక ఇష్టంతోనో మనం వేస్తాం. అయితే మరి లేనప్పుడు మరి ఎందుకు పాటిస్తున్నామని సందేహం కలుగుతుంది అందరికీ కూడా. తాంత్రిక విధానాల్లో ఒక వస్తువుతో పూజ చేసేటప్పుడు అంటే ఒక ఫలానా పుష్పాలతో పూజ చేయడం వల్ల కానివ్వండి, ఫలానా వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల కానివ్వండి, ఫలానా నైవేద్యం పెట్టడం వల్ల ఒక రకమైనటువంటి వాళ్ళకి ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ యొక్క సంకల్పం నెరవేరడానికి, వాళ్ళ కోరిక నెరవేరడానికి చేసేవన్నీ కామ్యకర్మలు అంటారు. సో మనం ఇప్పుడు రాజరాజేశ్వరి అమ్మవారిని ఎందుకు పూజిస్తారు సర్వసాధారణంగా అంటే అన్ని విజయాలు, రాజ్యం సిద్ధించడానికి, అంటే వాళ్ళకంటూ ఒక వాళ్ళ లైఫ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి రాజకీయ నాయకులు ఎక్కువ కూడా చేస్తుంటారు. రాజరాజేశ్వరి అమ్మవారికి సంబంధించి రాజశ్యామల యాగం కూడా చేస్తుంటారు, చూస్తుంటారు కదా. అలా అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఒక అమ్మవారిని పూజించేటప్పుడు సరే నీకు కామ్యం ఉంది లేకపోతే ఒక ప్రాబ్లం ఉంది నువ్వు పూజించు, నువ్వు అడుగు, తప్పలేదు. కానీ ఎట్టకేలకి కూడా అమ్మవారిని కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే పూజించడం అనేటువంటిది అసలు అది ఏదో మీకు కోరిక తీరుతుందేమో కానీ మీరు కైవల్యం పొందడానికి పనికిరాదు, మోక్షం పొందడానికి. చాలా స్పష్టంగా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు చాలా స్పష్టంగా. పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా అని చెప్పాడు ఆయన. అంటే పత్రం అంటే ఆకు, చిన్న ఆకు ఇచ్చిన, పుష్పము ఫలమైనను ఉదకం అంటే చిన్న నీటి చుక్క ఇచ్చిన, ఫలాపేక్ష రహితంగా అంటే నాకు ఇది కావాలి కాబట్టి ఇస్తున్నా అనేటువంటి భావనతో కనుక మీరు తీసుకోకుండా, అంటే మీరు ఎటువంటి ఆశించకుండా కనుక నాకు ఇచ్చినట్లయితే నేను దాన్ని ప్రీతిగా స్వీకరిస్తున్నా అన్నాడు. ఎలా అంటే అమ్మ, ఇప్పుడు ఒక చిన్నపిల్లడు ఉన్నాడు, తల్లి ఎక్కడ కూడా నేను నీకు ఎందుకు అన్నం పెడుతున్నానంటే నువ్వు పెద్ద అయిన తర్వాత మంచి జాబ్లోకి వెళ్తా నాకు చీర కొనిస్తావు, లేకపోతే నువ్వు నాకు బంగారు గాజులు కొనిస్తావు, నువ్వు బాగా ఇదైతే నాకు పలానా లాభం ఉంటుంది అనే భావంతో పెట్టదు. ఎంతసేపు తల్లి కొడుకు ఎలా అయితే ప్రేమ, నా కొడుకు అనే భావన అక్కడ ఉంటుంది. అందరికీ పెట్టదు, మళ్ళీ అతలా భూమి మీద ప్రపంచంలో అందరికీ పెట్టదు. అందరికీ పెడితే ఏదో కరుణ, ఏదో వాడు తినలేదో సరే తినరా అంటది. కానీ ప్రేమ ఆత్మీయతలతో పెట్టేది కేవలం వాళ్ళ పిల్లలకి. మనుషులనే కాదు, ఏ జీవైనా తీసుకోండి, పక్షులు, జంతువులు ఏవైనా కానీ చిన్నప్పుడు ఆ ప్రేమతో పడతాయి. ఇంకా మనకి ఇంకా పోనీ ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాటికి అసలు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవు. అది ఒక ఏజ్ రాగానే వదిలేస్తుంది, చక్కగా దాని అంతా తిరుగుతూ ఉంటుంది. అలాంటిది ఎందుకు చూసుకుంటుంది అంటే అది ప్రకృతిలో అమ్మవారే ఆ రూపంలో, మాతృ రూపంలో అక్కడ ఆ యొక్క ఎనర్జీని ఇస్తుంది. అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం లైఫ్లో అన్ని ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి. ఒక జాబ్ రావాలి, ఒక ప్రమోషన్స్ రావాలి, ఇంత శాలరీ రావాలి, ఇంత ఉద్యోగం, ఇంత ఎదగాలి, లేనట్లయితే ఇంత ఇది అవ్వాలి, మంచి హస్బెండ్ రావాలి, మంచి వైఫ్ రావాలి, అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ నేనేమంటానంటే కనీసం పూజ చేసేటప్పుడైనా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ పూజ చేయాలి, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేయండి. ఎందుకంటే దాని రూలే అది. అసలు మనం బేసిక్ రూల్ మర్చిపోతున్నాం. అయితే మరి ఈ అలంకరణ, ఈ నైవేద్యాలు అంటే దీనికంటూ ఒక రిజల్ట్ ఉంది, నేను లేదు అని కొట్టిపడేయట్లేదు. కానీ మీరు చేసేటప్పుడు ఆ రకంగా చేయండి, రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది, అమ్మాయి ఇస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అసలు మీరు చేసినప్పుడు ఆ అమ్మవారు స్వీకరించాలిగా. ఎప్పుడు స్వీకరిస్తుంది? ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళారు, మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు సంథింగ్, ఒక ఆవిడ వెళ్ళంగానే ఆవిడ టీ తీసుకొచ్చి మీ ముందు పెట్టి, ఏమంటే మీకు ఎందుకు ఇస్తున్నాను తెలుసా టీ, మీరు పలానా దగ్గర పనికి వస్తారు అన్నట్టు అసలు మీరు తీసుకుంటారు. టిఫిన్ పెడుతూ వెళ్ళిపోతాం,
ఏంటంటే నాకు టీ గతి లేదా, టిఫిన్ గతి లేదా, మనుషులమే. అవును. ఈ విశ్వం మొత్తం ఆవిడదే. ఆవిడకి లేని ఉంటుందా చెప్పండి అమ్మవారికి. అలాంటిది మనం కొట్టే ఒక కొబ్బరికాయ 10 రూపాయల కొబ్బరికాయకి తయారు చేసి ఒక స్వీట్ ఒక 100 రూపాయలు పెడితే ఒక స్వీట్ తయారు చేయగలుగుతాం మహా అంటే, అంతే కదా, అంతకంటే ఎక్కువ అవ్వదు ఇంట్లో తయారు చేసుకున్న స్వీట్. దానికి నువ్వు కొందమ కోరికలు కోరేసుకొని ఇందుకే నేను పెడుతున్నాను, నేను ఇందుకే పూజ చేసిన మాటికి అనుకుంటే సర్వాంతర్యామి ఆవిడ. అంటే మన మనసులో ఏమనుకుంటున్నాం, మన బుద్ధి ఏమిటి, మన ఆలోచన విధానం ఏమిటి అని ప్రతిదీ ఆవిడకి తెలుసు. తెలిసినప్పుడు మనం అసలు ఆవిడ స్వీకరిస్తుంది. ఆ స్వీకరించిందంటే మనకు ఫలితం వస్తుంది. అసలు స్వీకరించే ప్రాసెస్ మనం చేయట్లేదు అంటున్నా. అసలు ఆవిడ స్వీకరిస్తే వాళ్ళు ఉంచుకోరండి రుణం. దేవతలు ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ఇస్తే వెంటనే దానికి రిజల్ట్ ఇచ్చేస్తారు. ఇక్కడ జరుగుతున్న తప్పిదాలు ఏంటంటే పూజల్లో మనం ముందు నుంచే ఒక ఇది. మరి మీరు అనొచ్చు ఏంటండి మరి సంకల్పంలో అవన్నీ చెప్తారు కదా అంటే చెప్తారు, కానీ మీరు చేయవలసింది ఏమిటంటే ప్రేమ, భక్తి, భావన, ఇవి మెయిన్ పిల్లర్స్ ముఖ్యం. అవి లేకుండా మీరు నవరాత్రులు కాదు కదా 100 రాత్రులు చేసినా ఫలితం ఉండదు అని చెప్తున్నాను. అయితే ఇక్కడ మరి ఏమండి మరి వస్త్రాలు అన్నారు కదా, ఇటువంటి వస్త్రాల వల్ల ఇటువంటి రిజల్ట్ వస్తుంది అడుగుతారు. తప్పేం లేదు అది. కాకపోతే మీరు రిజల్ట్ ఓరియంటెడ్గా చేస్తున్నారు, కానీ అదొకటే కాకుండా మీరు మనస్ఫూర్తిగా చేయండి. సరే పిల్లవాడికి మనం బలం రావాలని పెట్టడం వేరు, వీడు పెద్ద అయిన తర్వాత నన్ను ఏదో ఉద్ధరిస్తాడని పెట్టడం వేరు. అమ్మవారికి ఎర్ర చీర భలే ఉంటుంది అని పెట్టడం వేరు. అమ్మవారికి నేను తయారు చేసిన పాయసం చాలా ఇష్టం. ఇప్పుడు మనకి లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి. పాయసాన్న ప్రియ అని. అంటే పాయసాన్న ప్రియ అంటే అమ్మవారికి పాయసం ఇష్టము అనేది బాహ్య అర్థం. అంతర్గత అర్థం ఏమిటి అంటే పాయసం ఎలా ఉంటుందమ్మా, స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది. అంటే మనలో అమ్మవారు ఆ తత్వాన్ని నువ్వు ఇలా తయారవు అని చెప్తుంది. అంటే నువ్వు స్వీట్గా ఉండు, స్వచ్ఛంగా ఉండు, నీ తత్వం అది అవ్వాలి, అది నాకు ఇష్టం అని చెప్పడం ఆవిడ ఉద్దేశం. ఆవిడకి పాయసం లేదా, ఆవిడ ఇలా పాయస సముద్రమే ఆవిడ క్రియేట్ చేసుకోగలదు. అంటే ఎవరైనా కనుక పాయసాన్ని పెట్టినట్లయితే అమ్మవారికి, వాళ్ళకి ఏవైనా ఇప్పుడు కొంతమంది చూడండి ఇళ్లలో పెళ్ళి అవ్వట్లేదు, అసలు ఇంట్లో ఒక్క సుఖం లేదండి, హ్యాపీనెస్ లేదంటారు చూసారా. అమ్మవారికి సమర్పించిన పాయసాన్ని అమ్మవారు ఒక్కసారి అలా చూసిందంటే అందులో కొన్ని విభూతులు తయారవుతాయి పాయసం. అది మనం ప్రసాదంగా భక్తి శ్రద్ధలతో తీసుకున్నప్పుడు మనకు ఆ యోగాలు కలుగుతాయి. అలాగే గూడాన్న రసిక అంటుంటారు, అంటే బెల్లంతో చేసినటువంటి అన్నం. అది ముఖ్యంగా ఎవరికైనా అన్ని విషయాలు లేట్ అవుతున్నాయి అనుకోండి, లైఫ్లో చాలా విషయాలు లేట్ అవుతున్నాయండి అన్నప్పుడు బెల్లానికి శనికి సంబంధం ఉంటుంది. మన జన్మజాతకంలో కూడా శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు అన్ని ఆలస్యం అవుతుంటాయి. ఉద్యోగం, వివాహము, సెటిల్మెంట్, పిల్లలు పుట్టడం అన్నీ లేట్ అవుతుంటాయి. అప్పుడు అమ్మవారికి అది సమర్పించడం వల్ల ఆ అనుగ్రహం వల్ల మనకు బాగుంటుంది. కానీ అది బాగుంటుందని అదే ఉద్దేశంతో పెట్టద్దు అంటున్నాను నేను. ఇప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం, అరే నేను ఎందుకు వెళ్తున్నాను తెలుసు ఫంక్షన్కి, రిలేషన్స్ బాగుండాలి అందుకే రిలేషన్స్ పాడవకూడదని వెళ్తున్నా అనుకోవడం వేరు. అరే నా ఫ్రెండ్కి పెళ్ళికి నేను వెళ్ళకపోతే ఎలా అని ఫీల్ అవుతూ వెళ్ళడం వేరు. నా తల్లిని తండ్రి నేను చూసుకోకపోతే ఎలా అని ఫీల్ అవుతూ వెళ్ళడం వేరు. వాళ్ళు చేసేది కాబట్టి నేను చూసుకుంటా ఉండడం వేరు. నాది అనే భావన లేకపోవడం వల్లే ఇవాళ రేపు ఇన్ని విడాకులు అవడానికి కారణం, కానీ ఇన్ని రిలేషన్స్ పాడవడానికి కారణమే నాది అనే భావన లేకపోవడం. అది దేవత దగ్గర లోపించినా అదే ప్రాబ్లం వస్తుంది. హైద్రానిక రసిక అంటారు, అంటే పసుపు లేదా పులిహోర పెడతారు పసుపుతో అన్నంగా, అది గురుబలాన్ని పెంచుతుంది. అలాగే గారెలు పెట్టారనుకోండి, అనవసరమైన భయాలు పోతాయి, అంటే రాహు ప్రభావం తగ్గుతుంది. రాహు కనుక ఎక్కువగా పాడయ్యాడు అనుకోండి జన్మజాతకంలో, అనవసరమైన భయాలు వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు వస్త్రధారణ దగ్గరికి వస్తే కనుక ఎరుపు రంగు లేదా మనకి ముదురెరుపైన ఎరుపు రంగు అయిన వస్త్రాలు పెట్టినప్పుడు వీళ్ళకి రవికుజ ప్రభావం ఏమైనా తీవ్రంగా ఉంటాయి, అంటే వీళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడం, అనవసరం గొడవలు అవ్వడం, గవర్నమెంట్ ఇబ్బందులు ఉన్నప్పుడు వీళ్ళకి రవికుజ ప్రభావం తగ్గుతుంది. నెగిటివ్గా ఉంటే పాజిటివ్గా కావాలంటే పెరుగుతుంది. అలాగే కొన్నిసార్లు సరస్వతీదేవికి కానీ లేకపోతే మనం శ్యామలామ్మ వారికి కానీ గ్రీన్ కలర్ కడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి బుధగ్రహ ప్రభావం బాగుంటుంది. బుధగ్రహ ప్రభావం ఆ రకంగా కొంతమంది నీలం రంగు పెడతారు శని ప్రభావం తగ్గడానికి. తెలుపు లేదా పింక్ కలర్ అయితే శుక్రచంద్రుల యొక్క ప్రభావం. అంటే వాళ్ళకి ఏంటంటే ఏ వస్త్రం ధరించడం ద్వారా అమ్మవారికి సమర్పించడం ద్వారా ఆ యొక్క నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది. అందుకని అదొక తాంత్రిక సంబంధించినటువంటి విషయం. తాంత్రిక అంటే అదేదో నెగటివ్ అని కాదు, మనం ఏ పుష్పాలతో పూజిస్తున్నాం. ఇప్పుడు చూడండి ఎరుపు రంగు పుష్పాలతో పూజించారు, కొన్ని కష్టమైనవి క్లియర్ అవుతాయి. అలా తెలుపు రంగు పుష్పాలు ఆనందం కావాలి, మానసిక రుగ్మతలు ఉన్నాయి పోవడానికి తెలుపు రంగు పుష్పాలతో చేస్తారు. పసుపు రంగు గురుబలం పెరగడానికి, లేదా పసుపు గంధంతో పూజిస్తారు, అప్పుడు కూడా గురుబలం పెరగడానికి. ఈ రకంగా ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే మీ యొక్క ఆలోచన విధానం
ముఖ్యం. ఈ జన్మలో అంటే ఏ జీవి కూడా ఉమ్. ఆ పరమాత్మని గుర్తించేంత శక్తి ఉండదు, కేవలం అది మానవుడికి మనిషికి మాత్రమే కాదు. ఉంది. కాబట్టి ఆ. మనము ఈ జన్మని సార్థకత చేసుకోవడం కోసం మనకున్న జ్ఞానంతో ఎక్కడా కూడా కేవలం ఫలం రావాలనే కాకుండా ఫలం వచ్చేది వస్తుంది, నేను ముందు అమ్మను ప్రేమించాలి అనే భావనతో చేసుకోవాలి. ముఖ్య ఉద్దేశం ఇదంటారు. ముఖ్య ఉద్దేశమే అది. రైట్. అలాగే అంటే ఇప్పుడు ఈ నవరాత్రిలో చక్కగా ఏ విధంగా పూజించుకుంటారు? ప్రసాదం కావచ్చు, పుష్పం కావచ్చు, ఏ సమస్యలు ఉన్న వాళ్ళు ఇవి పెట్టుకొని పూజించుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది కూడా తెలియజేసేసారు. Yeah. అయితే ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సెమీ పూజ కూడా చేస్తూ ఉంటారు కొందరు. అవును, సెమీ చెట్టును పెట్టుకోవడం, అవును. ప్రదక్షిణలు చేయడం, ఇవన్నీ కూడా ఎందుకంటారు? మన పురాణాల్లో సెమీ పూజకు ఉన్నటువంటి విశిష్టత గురించి తెలియచేయండి. అంటే మనకి మహాభారతంలో కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు అజ్ఞాతవాసంలోకి వెళ్ళినప్పుడు సెమీ చెట్టుకే వీళ్ళ ఆయుధాలన్నీ కూడా కట్టేసి పైన పెడతారు. అది చూడగానే అదేమనిపిస్తుంది అంటే అదేదో శవం ఉన్నట్టుగా కనిపిస్తుంది చూసే వాళ్ళకి, అంటే ఆయుధాలు కనిపించాయి. ఆయుధాలు కనబడవు. అలాగా దానికి కొన్ని బంధనాలు వేసి వీళ్ళ ఐదుగురు కూడా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతారు. ఆ రాజు దగ్గరికి వెళ్ళిపోయి అజ్ఞాతవాసం కంప్లీట్ అయిన తర్వాత ఉత్తర గోగ్రహణము, దక్షిణ గోగ్రహణం అని జరుగుతుంది. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇక్కడే ఉన్నారని అర్థమైపోయి వీళ్ళు వస్తారంటే అప్పుడు వీళ్ళందరూ బయటకు వస్తారు. వీళ్ళు దొరికిపోతే మరలా అజ్ఞాతవాస అరణ్యవాసాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. చక్కగా వీళ్ళకి రాజ్యం ఇవ్వాల్సిన పని ఉండదు అని. అలాగా ఆ శని చెట్టు దగ్గర పెట్టారు కాబట్టి ఆ తిథికి దానికి సంబంధం ఉంది కాబట్టి అలా కాపాడింది పాండవులను అనేటువంటి ఒక భావనతో చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఎవరైతే శని చెట్టుకి పూజ చేస్తారో దీర్ఘాయుద్ధాయము, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనే భావంతో చేస్తారు. ఈ రోజు ప్రత్యేకించి సెమి మంత్రం కూడా చెప్తూ ఉంటారు కదా, ఆ మంత్రం ఒకసారి తెలియజేయండి. తప్పకుండా. సెమి మంత్రం చదవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటారు? చెప్తాను. మొట్టమొదటిగా ఆ మంత్రం ఏంటంటే సెమి సమయతే పాపం సెమి శత్రు నివారణి, అంటే పాపాన్ని తగ్గించి శత్రు నివారణ చేసేటువంటిది. అది ఎందుకో కూడా నేను చెప్తానండి. అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఇక్కడ ఏమిటంటే మహాభారతంలో కనుక వెళ్ళినట్లయితే మొట్టమొదటిగా అక్కడి నుంచి తీసినటువంటివి అర్జునుడే తీసుకుంటాడు. ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణం జరిగినప్పుడు సెమీ చెట్టుకే ఎందుకు అంత ఇది, వేరే చెట్టుకి ఎందుకు చేయకూడదు అంటే సెమీ చెట్టుకున్నటువంటి లక్షణం ఏమిటంటే కర్మని తగ్గించే లక్షణం ఉంటుంది దానికి. శని భగవానుడికి సెమీ చెట్టుకి సంబంధం ఉంటుంది. ఆ కర్మని తగ్గించే లక్షణం ఉన్నప్పుడు మనం తద్వారా ఇప్పుడు చూడండి, మనం బాగా జలుబు చేసింది, ఏం చేస్తాం? మిరియాలు తీసుకొని పాలల్లో మిరియాలు వేసుకొని లేదా కషాయాలను తీసుకొని తాగుతాం. ఏమవుతుంది? అది ఆ ఎనర్జీ, హీట్ ఎనర్జీ మనకి ఎప్పుడైతే బాడీలోకి వెళ్ళిందో చల్లదనం అనేటువంటిది పోతుంది, జలుబు తగ్గుతుంది. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక్కొక్క వృక్షానికి, కొన్ని వృక్షాలు, కొన్ని మూలికలకి ఏంటంటే మన కర్మలను తగ్గించే లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆయుర్వేదంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తికి ఒక జబ్బు చేసింది అన్నప్పుడు దాని యొక్క మూలంలోకి వెళ్తారు. ఇవన్నీ కూడా వృక్షాల్లోని వీటిల్లో ఉంటాయి. అయితే ఎంతసేపు కూడా తీసుకునే ఔషధంలా కాకుండా మంత్ర రూపంలో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే దీని మీద ఒక చిన్న బిఎం హెగ్డే అని మీరు ఎప్పుడైనా వినే ఉంటారు పేరు. బిఎం హెగ్డే అని యూట్యూబ్లో కొట్టండి వస్తుంది. ఆయన పెద్ద చాలా మంచి డాక్టరు. ఆయన ఒకసారి ఒక విషయం చెప్పాడు ఆయన సభలో. ఏంటంటే ఒక అమెరికాలో ఒక పిల్లవాడికి తీవ్రమైన జబ్బు చేసింది. తీవ్రమైన జబ్బు, ఎంత జబ్బు అంటే ఇంకా అసలు ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గట్లా. వాళ్ళ ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ వచ్చి ఏంటి మీ అబ్బాయికి ఎలా ఉంది అంటే ఏమో తగ్గట్లేదు ఇది అంటే ఆయన ఒక మాట చెప్పాడు. మీ ఇంటి బయట ఒక చెట్టు ఉంది కదా, రోజు మీ అబ్బాయిని చెట్టుని గట్టిగా పట్టుకోమని చెప్పండి, ఒక 10 నిమిషాలు తగ్గిపోతుంది అంటే. ఏమిటి చెట్టుని పట్టుకుంటే తగ్గిపోయేది ఏమిటి? ట్రీ థెరపీ. ఎగ్జాక్ట్లీ, మంచి వర్డ్ వాడారు. తగ్గిపోవడం ఏంటనుకున్నారు. పిల్లవాడు మాత్రం లోపల నుంచి వింటున్నాడు. విని వాడు బాధపడుతున్నాడుగా, ఏముంది దీనికి, ఏమయ్యింది 10 నిమిషాలు పట్టుకుంటే. అలా చక్కగా రోజు 10 నిమిషాలు పట్టుకునేసరికి వృక్షాలలో మనకి సిద్ధులు ఉంటారు, మహర్షులు ఉంటారు వృక్షాలు మనకి తెలియకుండా. మనకి కొన్ని రావి చెట్టు ఇలాంటిది అయితే మనకి బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటారని చెప్తూ ఉంటారు. అలా రోజు అలా చేశారు. ఒక 2-3 నెలల వ్యవధిలో అతనికి మొత్తం నయమైపోయింది. అప్పుడు డాక్టర్లు షాక్ అయ్యారు, ఏంటి ఇలా ఎలా జరిగిందంటే ఆ విషయం చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే వృక్షానికి ఒక లక్షణం ఉంటుంది, శక్తి ఉంటుంది. అందుకే మన వాళ్ళు కర్మను తగ్గించేటువంటి లక్షణం దానికి ఉంటుంది. కాబట్టి శని వృక్షానికి పూజ చేయడము, శని వృక్షానికి వెళ్ళి అక్కడ మంత్రం చదువుకోవడం, ఇంట్లో కూర్చొని మంత్రం చదువుకోవడం చేస్తారు. అలాగే ఆ రోజు మీరు అన్నది అంటే మేబీ ఆ
శని దోషం తొలగిపోవాలని అనుకుంటా పెద్దవాళ్ళకి ఆ ఆకుని ఇచ్చి ఆకుని. బంగారంగా భావించి భావించండి. సరదాగా కూడా అంటూ ఉంటారు బంగారం తీసుకోండి అని Exactly. కాలు మొక్కి వాళ్ళ ఆ. ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అంటే పెద్దవాళ్ళు. ఎందుకు బంగారం తీసుకోండి అంటుంటారు అంటే బంగారానికి ఒక లక్షణం ఉంటుంది. ఎవరికైనా మీరు దానం ఇచ్చారనుకోండి, ఉమ్, అంటే ఇది బంగారం రూపంలో ఇస్తారు, మీకు గురుబలం పెరుగుతుంది. యాక్చువల్గా ఉమ్, గురువు యొక్క బలం పెరిగి శని యొక్క బలం తగ్గుతుంది. అంటే తగ్గుతుంది. శని యొక్క నెగిటివ్ ఎనర్జీ ప్రభావం. అందుకని ఉమ్, మామూలుగా కూడా చూడండి, కొంతమంది సువర్ణ దానం ఇస్తూ ఉంటారు. ఉమ్, తీసుకున్నాక బోల్డ్ అంత గాయత్రి చేయాలి బయట మామూలు గాయత్రి పురోహితులకు ఇచ్చినప్పుడు. ఉమ్, కానీ ఇక్కడ ఏంటంటే ఇది బంగారం అనే భావనతో ఇస్తున్నారు కాబట్టి తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కూడా మంచి మంచి జరుగుతుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. నిజంగా అంటే ఆ వృక్షం యొక్క ఆకులు మనం ఇస్తూ ఉంటాం, శమి వృక్షం ఆ ఆకులు మనం ఇస్తూ ఉంటాం, కానీ ఎందుకు అనేది తెలియదు. ఆ వృక్షానికి ఉన్నటువంటి విశిష్టత, అలాగే వృక్షాన్ని శమి వృక్షాన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తిగా విజయదశమి యొక్క విశిష్టత గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. శ్రీమాత్రే నమః.